హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీటెయిల్ మ్యాథ్స్ 90. ఆల్రెడీ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, నంబర్ సిస్టమ్ గురించి, ప్లేస్ వాల్యూ సిస్టమ్ చార్ట్ గురించి. ఈరోజు మనము నవోదయ టాపిక్లో మ్యాథ్స్లో ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ టాపిక్ వచ్చాక మనకి ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ టాపిక్ కూడా ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే టాపిక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, పర్సంటేజెస్ కానీ, మిగతా టాపిక్స్ మనకు అండర్స్టాండ్ అవ్వడం క్యాల్కులేషన్లో ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎం అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఓకే, దట్స్ ఇట్ స్టూడెంట్. సో మనకేంది కలిసి వెంటనే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ వెళ్ళిపోయే ముందు మిగతా వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ది టాప్. సో ఫస్ట్ ఎల్సిఎం స్టార్ట్ చేద్దాం. సో let us find LCM. LCM అంటే let us take two numbers. For example 4, 8 అనే టూ నంబర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ LCM అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఫస్ట్ మల్టిపుల్స్ రాదు, LCM ఫైండ్ అవుట్ చేయాలంటే మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఫస్ట్ let us what we have to do, ఫస్ట్ మనం 4, 8 యొక్క మల్టిపుల్స్ రాయాలి. మల్టిపుల్స్ అంటే నథింగ్ బట్ టేబుల్స్. 4 1 4, 4 2 8, 4 3 12 టేబుల్స్ రాయాలి. సో 4 2 8, 4 3 12, 4 4 16, 4. సో దీస్ ఆర్ ఆల్ ది మల్టిపుల్స్ ఆఫ్ 4 and 8. 4, 8 యొక్క మల్టిపుల్స్. ఇందులో కామన్ ఏముంది? 8. సో కామన్ ఉన్నాయి, రౌండ్ ఆఫ్ చేద్దాం. ఏవి? 8 అండర్లైన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 8, 16, 24, 32, 40. చాలా ఇందులో. సో కామన్ మల్టిపుల్స్, మనం మల్టిపుల్స్ రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? కామన్ మల్టిపుల్స్ రాస్తున్నాం. సో వాట్ ఆర్ ద కామన్ మల్టిపుల్స్? చాలా వచ్చినాయి. 8, 16, 24, 32, 40. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది కామన్ మల్టిపుల్స్ వి గాట్ ఇట్. ఓకే, ఇందులో మనకేమో లీస్ట్ ఇన్ని కామన్ ఇంకా చాలా వస్తాయి. నెక్స్ట్ ఏం వస్తుంది? 48 కూడా వస్తుంది. 12 4 48, 4 12 48. ఇన్ఫినిట్ ఉంటాయి కామన్. కానీ మనకి ఇక్కడ ఏమన్నాడు? లీస్ట్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్. ఇవన్నీ కామన్ మల్టిపుల్, అందులో లీస్ట్ ఏది? 8. దేర్ఫోర్ మనకు 8 is the LCM of 4, 8. సో అదనమాట. సో 8 is the least common multiple of 4 and 8. సో ఇక్కడ 4, 8 ఉంది, ఇలా రాసాం. నెక్స్ట్ 8, 16, 24 ఉంటాయి. చాలా నెంబర్స్, ప్రతిదానికి ఇలా టేబుల్స్ రాసుకుంటే వెళ్ళలేము మనం. సో లెంతీ ప్లస్. సో అందుకనే మనం ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ ఏమున్నాయి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్లో ముందుకు వెళ్దాము. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఇది డీటెయిల్గా అర్థం చేసుకోండి. ఎల్సిఎం చేయడానికి మనము లెంతీ ప్రాసెస్ అయితే అలా రాయలేము. సో అందుకని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండర్స్టాండ్ కావాలంటే క్వశ్చన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 12, 24 ఉంది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే మనం ముఖ్యంగా ఏం కావాలి? ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ రావాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. సో దాంట్లో ప్రైమ్ నెంబర్స్ తెలియకుండా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి డౌట్ ఉంటే మా ప్రీవియస్ క్లాస్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ టాపిక్లో ప్రైమ్ నెంబర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని డిస్క్రిప్షన్ ఐ బటన్లో ఇస్తాను. అది ఒకసారి వీడియో చూసి ప్రైమ్ నెంబర్స్ గురించి తెలుసుకుంటే, ప్రైమ్ నెంబర్స్ గురించి తెలిస్తేనే మీకు ఈ టాపిక్ డీటెయిల్గా అర్థమవుతుంది. లేకుంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేసే ఛాన్స్ ఉందన్నమాట స్టూడెంట్స్. ఓకే, సో లెట్ us see LCM ప్రైమ్ నెంబర్ లిస్ట్. సో మనం ప్రైమ్ నెంబర్ లిస్ట్ ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ ఏంటివి? ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20 లోపు ఉంటే చాలు. ఇవి ప్రైమ్ నెంబర్స్. ఈ మాత్రం మినిమం ఇవి గుర్తుండాలి. ఓకే, సో ఇక్కడ స్ప్లిట్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఏం చేయాలి? ఇచ్చిన క్వశ్చన్ ప్రైమ్ ఫ్యాక్టర్లు 12 ఎలా రాయొచ్చు? 3 into 4. 3 అనేది ప్రైమ్ నెంబర్, 4 లేదు. 4ని ఎలా రాయొచ్చు? ఈ 4ని 2 into 2 రాయొచ్చు. 3 2 6, 6 2 12. అలా కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ నెంబర్లోకి స్ప్లిట్ చేయడం అలా అయిపోయి. నెక్స్ట్ 24ని 6 4 6ని ఎలా రాస్తావు? 2 into 3. ఈ 4ని 2 into 2. అలా రాసినాక ఏం చేయాలి? కామన్ ఫ్యాక్టర్స్ ఏముంది? ఇక్కడ ఏముంది కామన్? ఇక్కడ
2 ఉంది, 2 2 12లో ఉన్న లాస్ట్లో మొత్తం ప్రైమ్ నెంబర్స్ వచ్చిన వాటిని సర్కిల్ చేయాలి. 2 2 సర్కిల్ చేసిన దాన్ని ఒకసారి రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2, నెక్స్ట్ 3 3. ఇంకా ఏం మిగిలింది, ఇక్కడ ఏం లెఫ్ట్ అవ్వాలి, ఇక్కడ ఒక 2 మాత్రం, మిగిలిన 2ని కూడా రాసుకున్నాను ఒకసారి. కామన్ ఉన్నాయి, 2 బదులు 1 అయిపోతుంది అనమాట. ఒకసారి మాత్రం సో 2 2 4, 4 3 12, 12 2 24. సో therefore 24 is LCM of 12, 24 అనమాట. ఓకే, సో అది 24 is LCM of 12, 24. This is regarding the prime factorization method of finding the LCM. I hope you have understood how to find the LCM of the numbers using the prime factorization methods. ఇంకా మిగతా క్వశ్చన్స్ మీరే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ డౌట్స్ ఉంటే మీరు ఫాలో అప్ సెషన్లో నన్ను కమెంట్ రూపంలో మీ డౌట్స్ అడగచ్చు, మిగతా ప్రాబ్లమ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 20, 50, 90. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది LCM ఆఫ్ 20, 50 and 90 యూజింగ్ డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ యూజ్ చేసి మనము ఈ 3 నెంబర్స్ యొక్క LCM ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ రైట్ ఇలా రాస్తాం మనం డివిజన్ మెథడ్. ఇక్కడ కూడా సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తాం, కానీ ఈ షార్ట్ కట్ ఉంటుంది, కొంచెం డీటెయిల్గా ఉంటుంది. సో 20, 50, 90 ఇక్కడ ఏది తీసుకోవచ్చు, 10 టేబుల్ తీసుకోవచ్చు, కానీ 10 is not a ప్రైమ్ నెంబర్. సో అన్ని ఈవెనే కదా, లాస్ట్లో జీరోస్ ఉన్నాయి, 2 టేబుల్ కూడా తీసుకోవచ్చు. లేదు కన్ఫ్యూజన్ అయితే బెటర్ యూ కెన్ గో ఫర్ 5 ఆల్సో. 5 4 జా, 5 10 జా, 5 18 జా 90. నెక్స్ట్ 2 టేబుల్, 2 2 జా, 2 5 జా, 2 9 జా, 2 1 జా, 5 9. 3 టేబుల్ 1 5 3. ఇక్కడ అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి, ఇక్కడ ఏ ప్రైమ్ నెంబర్లో ఏం కామన్ లేదు అలా. సో ఇక్కడ తీసుకున్నా మీకు మళ్ళీ 5 3 అది ఇది వస్తుంది. సో వీటిని ఇలా రాసేయచ్చు, 5 into 2 into 2 into 3 into 5 into 3. ఓకే, 1 రాయాల్సిన అవసరం లేదు మనకు, 1తో మల్టిప్లై. సో 5 2 10, 10 2 20, 60, 65, 303, 900 వచ్చింది. సో 900 ఈజ్ LCM ఆఫ్ 20, 50, 90. సో ఈ విధంగా మనము డివిజన్ మెథడ్ ద్వారా 20, 50 and 90 యొక్క LCM ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. HCF అంటే ఏంటిదో తెలుసుకో. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, అక్కడ మల్టిపుల్స్ రాసాం కదా, ఇక్కడ ఏం చేయాలి మనం, ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఇచ్చిన నంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ అంటే మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ టాపిక్లో డీటెయిల్గా చెప్పాను. ఫ్యాక్టర్ అంటే ఈ నంబర్ విచ్ డివైడ్స్ ది గివెన్ నెంబర్. అంటే ఈ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది, 9 అనేది ఏ టేబుల్లో డివైడ్ అవుతుంది, ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది. 1 is ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్, 1 9 జా, నెక్స్ట్ 3 3 జా, 9 1 జా 9. మళ్ళీ ఫ్యాక్టర్స్ ఎప్పుడే కానీ 1తో స్టార్ట్ అయ్యి అదే నెంబర్తో ఎండ్ అవుతాయి. మల్టిపుల్స్ అదే నెంబర్తో స్టార్ట్ అయ్యి వాటికన్నా గ్రేటర్ ఉంటాయి. సో ఇది కన్ఫ్యూజన్ అవ్వదు. ఫ్యాక్టర్స్ నెంబర్ విచ్ డివైడ్ ది గివెన్ నెంబర్. సో ఇది అనమాట. నెక్స్ట్ 16కి ఇవే నెంబర్ 1 2 8 జా, 3 టేబుల్లో 4 4 జా, 8 2 జా, 16 1 జా 16. సో స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నెంబర్ 1, హైయెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నెంబర్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, అదనమాట. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇప్పుడు వీటి యొక్క HCF ఫైండ్ అవుట్ చేయాలి. HCF అంటే ఫ్యాక్టర్స్ కామన్, ఫస్ట్ ఉన్న ఫ్యాక్టర్స్ కామన్. 9కి 16కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1. నెక్స్ట్ ఇక్కడ ఇంకేం లేవు, దేర్ఫోర్ ఒకటే ఉంది. సో దేర్ఫోర్ 1 ఈజ్ HCF ఆఫ్ 9, 16 అనమాట. సపోజ్ ఇఫ్ దే 2 నంబర్స్ whose HCF is 1, they are called dash. వాటిని ఏ నంబర్స్ అంటాము గెస్ చేయండి. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ టాపిక్ ఫాలో అయిన వాళ్ళు, విన్న వాళ్ళు ఈ ఆన్సర్ క్విక్గా చెప్తారు, లేదా డెఫినేషన్ చదువుకున్న వాళ్ళు చెప్తారు. ఏంటి, సో 9, 16 ఆర్ కాల్డ్, దే ఆర్ కోప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ కాదు, కోప్రైమ్స్ అంటే 9 ప్రైమ్ నెంబర్ కాదు, 16 ప్రైమ్ నెంబర్ కాదు, కానీ వాటికి HCF 1 ఉంది. వాటిని ఏమంటే మనము కోప్రైమ్స్ అంటాం. ట్విన్ ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ డిఫర్ బై 2, వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటాము. ఎగ్జాంపుల్ 3, 5 బ్రాకెట్లో ట్విన్ అంటే 2 ప్రైమ్ అయ్యి ఉండాలి, డిఫరెన్స్ 2 ఉండాలి, అందుకే వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటాం. సో దీస్ ట్విన్ ప్రైమ్స్. సో దట్స్ ఇట్. సో ఇలా అనమాట. ఓకే,
ప్రైమ్ ఫ్యాక్టర్స్ లిస్ట్ ఇలా రాసి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ని కనుక్కున్నాం. సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనకు డీటెయిల్గా డివిజన్ మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది. సో లెట్ us see that one also. మనము హెచ్సిఎఫ్లో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ డివిజన్ మెథడ్, ఇందులో కూడా డివిజన్ మెథడ్ ఉంటుంది. సో లెట్ us see the డివిజన్ మెథడ్. ఇది చాలా ఈజీగా సింప్లిఫైడ్ ఉంటుంది డివిజన్ మెథడ్. అందులో లాగా లెంతీగా ఫ్యాక్టర్స్ రావడం ఉంటుంది, షార్ట్ కట్ మెథడ్. సో ఫస్ట్ ఏం చేస్తాం, మళ్ళీ ఇలా రాసి 1780లో బిగ్గర్ నెంబర్ ఏది 81. సో 81ని 17తో డివైడ్ చేయాలి. టేబుల్స్ 20 వరకు వస్తే ఇది మనకు 17 4 జా 68, 17 5 జా 85 వెళ్ళదు. సో 68. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది 3 7 - 6 1 13 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న 17ని వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ డివిడెండ్, దాన్ని డివిడెండ్ చేయాలి. అంటే దాన్ని ఉన్న ఇక్కడ వచ్చిన రిమైండర్ ఉంటుంది కదా 13, దాంతో డివైడ్ చేయాలి. 13 1 జా 13, మళ్ళీ 4 వచ్చింది 0 రాలి. ఇలా ఎంతవరకు డివైడ్ చేయాలి, టిల్ రిమైండర్ షుడ్ బి 0. 13ని డివైడ్ చేయాలి. 4 3 జా 12, 1 వస్తుంది. 1 3 జా 3 0. సో లాస్ట్కి ఏమొచ్చింది 1. సో ప్రతి నెంబర్కి కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఏదో నెంబర్ వస్తుంది, రాకుండా అట్లీస్ట్ లాస్ట్కి ఏమొస్తుంది 1 వస్తాం. ప్రీవియస్గా చూసాం కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 1 is the హెచ్సిఎఫ్ అన్నట్టు. సో ఈ 2 నెంబర్స్కి 1 is the హెచ్సిఎఫ్. సో 17, 18 are also co-primes. So therefore 1 is HCF of 17, 81 అన్నమాట. దట్స్ ఇట్. సో ఇది అనమాట స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించిన ఒక్కొక్క వర్డ్ ప్రాబ్లం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సరేనా స్టూడెంట్స్, ఇది కాపీ చేసుకోండి, ఆ ప్రాబ్లం చేసుకోండి. ఆ ప్రాబ్లం తర్వాత నవోదయ సిలబస్లో చేంజెస్ ఏవైతే ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ షార్ట్స్లో, అది డిస్కస్ చేసుకుందాం ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ దిస్ 2 ప్రాబ్లమ్స్. మనకు డివిజన్ మెథడ్ నెక్స్ట్ ప్రాబ్లం 35 140 320 3 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా 3 నెంబర్స్ ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం 2 నెంబర్స్ తీసుకున్నాం. ఏ 2 నెంబర్స్ తీసుకోవాలి, అన్నిటికన్నా ఉన్న హైయెస్ట్ నెంబర్ ఏంటిది ఇందులో, స్మాలెస్ట్ 35, హైయెస్ట్ 320. ఈ హైయెస్ట్ నెంబర్ని ఒమిట్ చేసి అంటే దాన్ని అవాయిడ్ చేసి మిగతా 2 నెంబర్స్ని తీసుకోవాలి. 2 నెంబర్స్ని ఇందాక డిస్కస్ చేసుకున్నాం. డివైడ్ ది బిగ్గర్ వన్ విత్ ద స్మాలర్ నెంబర్. సో 140ని 35తో డివైడ్ చేయాలి. ఓకే, ఆ హెచ్సిఎఫ్ వచ్చిన తర్వాత ఆ హెచ్సిఎఫ్ నెంబర్తో 320 డివైడ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో లేటెస్ట్. సో 35 × 140 అంటే 35 2 జా 2 5 జా 10 1 70, 35 3 జా 3 5 జా 15 1 10 105, 35 × 4 4 5 జా 20, 12 to 14 140 వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చింది మనకి ఎగ్జాక్ట్ 1 స్టెప్లో అయిపోయింది 140. సో 0 0 0. సో అప్పుడు ఏమైతే therefore 35 is HCF of 35, 140. ఇప్పుడు 320ని 35తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎంత 35 10 జా 350, ఆల్మోస్ట్ 300. సో 9 జా చెక్ చేయండి. 9 5 జా 45, 3 జా 27 4 31 315 వచ్చేసి. సో 35 9 జా 315 5 0 0. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకు 5 వచ్చింది. నెక్స్ట్ ఈ 35ని ఇక్కడ రాసుకోవాలి. 5 7 జా 35. సో ఇప్పుడు 5 అనేది 320ని కూడా డివైడ్ చేసింది కదా. సో ఈ 5 అనేది హెచ్ఎఫ్ ఆఫ్ 35 140 320. 5 0 0 ఉంది. సో 5 టేబుల్లో అన్నీ డివైడ్. దేర్ఫోర్ ఇక్కడ వచ్చే లాస్ట్కి వచ్చే హెచ్సిఎఫ్ ఈ 3 నెంబర్స్కి ఆటోమేటిక్గా హెచ్సిఎఫ్ అయిపోతుంది. ఇప్పుడు 5 ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 35 140 అండ్ 320. ప్రాబ్లం ఏంటిదంటే దేర్ ఆర్ 3 bells ఇన్ స్కూల్. స్కూల్లో 3 bells ఉన్నాయి. ఎగ్జాంపుల్ A B C 3 bells ఉన్నాయి స్కూల్లో. సో ఆ 3 bells ఎలా రింగ్ అయితే ఉంటాయి, ఫస్ట్ బెల్ ఎవ్రీ 8 సెకండ్స్కి ఫస్ట్ బెల్ రింగ్ అవుతుంది. ఓకే, బి బెల్ ఎవ్రీ 10 సెకండ్స్కి. నెక్స్ట్ థర్డ్ బెల్ వచ్చేసి
12 seconds కి. ఓకే, మార్నింగ్ 9 o'clock 9 AM కి ఈ 3 bells రింగ్ అయ్యాయి. ఓకే, సో ఈ ఫస్ట్ బెల్ ఇలా 8 seconds కి 10 seconds కి 12 seconds డిఫరెన్స్ ఇన్ టైం ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 o'clock కి 3 bells ఎట్ ఏ టైం రింగ్ అయ్యాయి. మళ్ళీ ఏ బెల్ ఎప్పుడు రింగ్ అవుతుంది? ఇమ్మీడియట్ గా 9 minutes 08 seconds కి రింగ్ అవుతుంది. బి బెల్ 9 AM 12 seconds కి. 9 AM థర్డ్ బెల్, సారీ సెకండ్ బెల్ 10 seconds కదా, థర్డ్ బెల్ 12 seconds కి. ఇలా అయితే సో ఇక్కడ డిఫరెన్స్ ఇన్ టైం 8, 10, 12 2 to 7 డిఫరెన్సెస్. సో అలా రింగ్ అయినప్పుడు సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో 9 AM కి ఎలా రింగ్ అయ్యాయో అలా మళ్ళీ నెక్స్ట్ ఒక సర్టెన్ టైం కి మూడు కూడా రింగ్ అవుతుంది. ఏ టైం కి రింగ్ అవుతుంది అంటే మనం ఎగ్జాక్ట్ గా టైం ని ఫైండ్ అవుట్ చేయాలి. టు ఫైండ్ ద టైం వాట్ యూ హావ్ టు డు, ఇవన్నీ కామన్ ఒక టైంలో మీట్ అవుతున్నాయి అంటే వీటి యొక్క కామన్ మల్టిపుల్ అనుకున్నాం. సో దట్స్ వై విల్ ఫైండ్ హియర్ ఎల్సిఎం ఆఫ్ దిస్ 3 numbers. ఏంటి డివైడ్ మీద చేయాలి. ఇది 2 number 2 4 జా 2 5 జా 2 6 జా 2 2 జా. ఇక్కడ 3 డిఫరెంట్ పై నెంబర్స్ వచ్చినాయి. యూ కెన్ స్టాప్ ఇట్. సో 1 2 3 3 2. నెక్స్ట్ ఇక్కడ 3 into 5 2 2 జా 4 4 2 8 8 24 24 5 8 ఉంది. 5 3 15 15 8 జా 120 seconds. మినిట్స్ లో 2 minutes. డిపెండ్స్ ఆన్ ది ఆప్షన్. సెకండ్స్ లో ఉంటే ఇది ఆన్సర్ కరెక్ట్, మినిట్స్ అయితే 2 minutes. సో 9 2 కి మళ్ళీ రింగ్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ 2 minutes ఇప్పుడు 9 2 నెక్స్ట్ 9 4 9 6 అలా కంట్రీ ఎవ్రీ 2 minutes కి 3 ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట ఎట్ ఏ టైం. సో దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్. ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినాక మనకు నవోదయ ప్రిపరేషన్ ఎలా చేసుకున్నాలి, నవోదయ కోసము 2027 లేటెస్ట్ ఎడిషన్ సిలబస్ లో చేంజెస్ వచ్చాయి. మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ 25 మార్క్స్ చేయడం జరిగింది. అదే అప్లై చేసిన వాళ్ళకి తెలుసు. మిగిలిన 25 మార్క్స్ కి ఈవీఎస్ ఉంది. సో ఆ ఈవీఎస్ కోసం మీరు ఏ పబ్లికేషన్ బుక్ పోయి తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాక నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందుకే ఈ వీడియో ఫుల్ గా చూడండి ఆ టిప్స్ కోసం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ నెక్స్ట్ వీక్ నుంచి మెంటాలిటీ స్టార్ట్ చేస్తాం. 7th class మ్యాథ్స్ స్టార్ట్ చేస్తాం. దాని నుంచి కూడా డిస్కస్ చేయాలి. ఓకే, సో లెట్ us see this problem. మర్చెంట్ దగ్గర 3 kinds ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. ఓకే, ఎడిబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 బిగ్ కంటైనర్స్ ఉన్నాయి, AIBC. ఓకే, 3 డిఫరెంట్ కేటగిరీస్. ఓకే, కంటైనర్స్. సో ఇది 120 liters లో, సెకండ్ దాంట్లో 180 liters. సన్ఫ్లవర్ 3 డిఫరెంట్ డేస్ వచ్చిన స్టాక్. ఆ మొత్తాన్ని ఏం చేసి కలిపి ఒకసారి ఒకే ప్యాకింగ్ లో చేసి సెల్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం ఏంటి, ఏ అనే బ్యారెల్ లో 120 liters, B లో 180 liters, C లో 240 liters ఉంది. సో ఏం చేయాలనుకుంటే మొత్తం మిక్స్అప్ చేసి టోటల్ ఫిక్స్ క్వాంటిటీ వచ్చినాక వాటిని ఏం చేయాలి, ఈక్వల్ క్వాంటిటీస్ గా చేయాలి అనుకుంటాం. అంటే మొత్తం కలిపి ఈక్వల్ గా స్ప్లిట్ చేయడానికి చూస్తున్నాం. అంటే ఏంటి, స్ప్లిట్ చేస్తున్నా దాన్ని డివైడ్ చేస్తున్నా అని అర్థం. డివైడ్ చేసి సెల్ చేయాలి. ఎలా, సపోజ్ 1 liter తీసుకున్నా అనుకోండి అని స్ప్లిట్ చేయొచ్చు, కానీ అలా చేయట్లేదు. బిగ్ వాల్యూమ్ 2 liter 5 liter 10 liter ఎంత తీసుకున్నారు, ఎంత తీసుకుంటే ఇవన్నీ కలిపి ఈక్వల్ గా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 liter అంటే అన్ని ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా ప్రైమ్ నెంబర్ అయినా చేయొచ్చు. కానీ అదే మనం ఇక్కడ 10 liters అంటే ఓకే ఇది అన్ని 10 తో డివైడ్ చేసి 20. సో అలా బిగ్గెస్ట్ కంటైనర్ గా తీసుకొని సేల్ చేయాలనుకుంటున్నాం. సో అలా బిగ్గెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ లేదా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ యూ హావ్ టు ఫైండ్ అవుట్ దిస్ ఆయిల్ కంటైనర్. సో అందుకనే మనం ఏం చేయాలి, ఇలాంటి వాటికి డివైడ్ చేసి స్ప్లిట్ చేసి ఏం చేయాలనుకుంటే కంటైనర్స్ గా చేయాలనుకుంటు చిన్నగా బాక్సెస్. అంతేగాని హోల్సేల్ డీలర్ ఏం చేస్తాడు, చిన్న వాటిలో డివైడ్ చేసి మనకు స్మాల్ ప్యాక్స్ గా సేల్ చేస్తారు. ఆ ప్యాక్స్ ఎలా ఉండాలి, మోర్ ఫిక్స్ క్వాంటిటీ యూనిక్ గా డివైడ్ చేయాలి. ఇవన్నీ మిక్స్ చేసి సో అందుకని ఏం చేస్తాం మనం ఫిక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇలా డివైడ్ చేసిన అన్నప్పుడు ఇమీడియట్ ఫ్యాక్టర్ డివిజన్ కామన్ అన్నప్పుడు ఎల్సిఎం దిస్ కామన్ మల్టిపుల్ అన్నమాట. ఇంటర్సెక్ట్ అయితే మీట్ అవుతుంది ఒక టైంలో. సో ఇలా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నంబర్స్ వీల్ లీవ్ ది బిగ్గర్ నంబర్, డివైడ్ 180 with 120. 121 గా 120 0 6 zeros. నెక్స్ట్ 120 ఇలా 2 గా 120. ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్ మనకు 60 వచ్చింది. 60 తోని నెక్స్ట్ ఏం చేయాలా, మిగిలిన నంబర్ 240.
64 जा 224, 64 जा 240. Therefore 60 is HCF. So shopkeeper makes oil tin can each of 60 liters. ఓకే 60 లీటర్స్ ఒక్కొక్క క్యాన్ చేస్తే ఎన్ని చేయొచ్చు, ఇవన్నీ మొత్తం యాడ్ చేసినాక మనకు 10-15 క్యాన్స్ వస్తాయి. సో 60 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ అడిగింది ఈచ్ క్యాన్ యొక్క కెపాసిటీ, హైయెస్ట్ కెపాసిటీ ఎంత ఉండాలి, 60 ఉండాలి. 60 కన్నా బిగ్గర్ తీసుకుంటే వీటిని స్ప్లిట్ చేయలేం మనం, మళ్ళీ ఆయిల్ రెసిడ్యూ ప్యాక్ అని లెఫ్ట్ ఓవర్ అయితే బాక్సెస్ సరిపో. సో 60 is the maximum capacity of a single can, so that this total oil will be divided into equal volumes. Hope you have understood. Okay, this is for today's class. So మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కంట్రోల్ క్లాస్ ఎలా అనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఏం చేయొచ్చు, వాట్సాప్ గ్రూప్ ఇస్తా కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ వెంటనే జాయిన్ అవ్వండి. మీకు పలానా టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం ఉంది, డౌట్ ఉంది, నవోదయ క్వశ్చన్ అర్థం అవట్లయితే ఆ వాట్సాప్ గ్రూప్ లో ఆ క్వశ్చన్ పోస్ట్ చేయండి. ఆ క్వశ్చన్ చూసి ఫాలో చేసి నెక్స్ట్ యూట్యూబ్ వీడియోలో నేను ఖచ్చితంగా మీ డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇది డీటెయిల్ మ్యాథ్స్ 19 అనేది మీ హెల్ప్ఫుల్ కోసమే ఉంది. మీరు నవోదయ క్లాస్ ఫాలో అయ్యి జేఎన్యూలో సీట్ కొట్టాలని మేము ఆశిస్తున్నాం స్టూడెంట్స్. జేఎన్యూ సిలబస్ లో ఓల్డ్ బుక్ కి న్యూ బుక్ కి మీరు 2026 అందుకని ప్రీవియస్ ఇయర్ బుక్ ఖచ్చితంగా తీసుకోవద్దు. ఎందుకు, మెంటల్ ఎబిలిటీ సిలబస్ లో ఇండెక్స్ పేజ్ చెక్ చేయండి. ఫస్ట్ మీకు ఏముంటుంది, మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, ఓన్లీ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది 50 మార్క్స్. ఓకే, సో అది ప్రీవియస్ గా 50 మార్క్స్, కానీ ఇప్పుడు మీరు ఈ బుక్ యూజ్ చేసుకుని 25 మార్క్స్ స్కోర్ చేస్తారు. 25 మార్క్స్ మైనస్ అయితే ఎందుకు చెప్తాను. ఇక ఇక్కడ 25 ఈవీఎస్ ఉంది, ఇందులో ఉండదు కాబట్టి మీరు 25 మార్క్స్ పోతే 75 మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తారు. మ్యాథ్స్ 25 సేమ్, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్. సో అలా 100 మార్క్స్ లాస్ట్ ఇయర్ వరకు 100 మార్క్స్ రాసేవారు. ఇదే ఓల్డ్ బుక్ 2026 ఎడిషన్ వరకు. అదే బుక్ ఈ 2027 ఎడిషన్ కి మీరు ప్రిఫర్ చేస్తే మీరు 75 మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తారు. ఓకే, 100 మార్క్స్ కి మీరు ఎగ్జామ్ రాయారు. అందుకనే ఓల్డ్ బుక్స్ తీసుకోరాదు, సేల్ చేసినా కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి. మా న్యూ బుక్ ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలంటే న్యూ బుక్ 2027 ఎడిషన్ ఉంటే ఓపెన్ చేసి లోపల మీకు ఏముంది సెక్షన్స్ చూడండి. సిలబస్ లో మెంటల్ ఎబిలిటీ ఉంది, ప్లస్ అలాగే ఈవీఎస్ అని ఉంటాయి, సైన్స్, ఫుడ్, అవర్ హెల్త్ కాంపోనెంట్స్, రివర్స్, ట్రాన్స్పోర్టేషన్ సిలబస్ ఉన్నాయి కదా, అలా ఈవీఎస్ సిలబస్ కూడా ఉంది. సెక్షన్స్ 1, 2, 3, 4 సెక్షన్స్ ఉంటే ఈ బుక్ తీసుకున్నాను. లేదు 2027 ఎడిషన్ నుండి ఇలాగే 3 సెక్షన్స్ ఉన్నా ఆ బుక్ మనం ప్రిఫర్ చేయరాదు. ఎందుకు, అది నవోదయ నోటిఫికేషన్ ముందే ప్రింట్ అయింది బోల్డ్. మన నోటిఫికేషన్ జూలైలో వచ్చింది కదా, సారీ జూన్ ఎండింగ్ జూలైలో. సో దానికన్నా ముందే ప్రీవియస్ గా ప్రింట్ చేసి పెట్టారు. సో అది కూడా మీరు ఈ బుక్ తీసుకొని ఈవీఎస్ లేకుండా మళ్ళీ సేమ్ 75 మార్క్స్ ఎగ్జామ్ రాస్తారు. సో ఖచ్చితంగా ఈ బుక్ తీసుకోవద్దు. ఏది ఓన్లీ 3 సెక్షన్స్ ఉన్నది, మళ్ళీ దీనికి తేడా ఉండదు. 4 సెక్షన్స్ ఉండాలి, మెంటల్ ఎబిలిటీ, ఈవీఎస్, మ్యాథ్స్, ఇంగ్లీష్. సో అందుకని బుక్ తీసుకోండి, ఇమీడియట్ ఓపెన్ చేసి ఇండెక్స్ ఉంటుందా, ఇండెక్స్ లో ఏముంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, ఓకే, ఈవీఎస్ ఉంది, మ్యాథ్స్ ఉంది, ఇంగ్లీష్ 4 సెక్షన్స్ ఉన్నాయి, ఆ బుక్ తీసుకోండి. ఓకే, ఇలా అన్నమాట. ఈ విధంగా చెక్ చేసి మీరు బుక్ తీసుకున్నా. మరి ఏ పబ్లిషర్స్ ఏ బుక్ తీసుకోవాలో నేను ఇప్పుడు రాస్తాను చూడండి. అవి మాత్రం మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి, స్టాండర్డ్ బుక్స్ అన్నమాట. ఇప్పుడు జేఎన్యూ బుక్స్ ఏ తీసుకోవాలి, ఏ పబ్లికేషన్స్ అని ఇప్పుడు నేను చెప్తాను. సో మీరు బుక్స్ వచ్చేసి 2027 ఎడిషన్ లో మీరు బుక్ ఏ పబ్లికేషన్ తీసుకున్నా ఫస్ట్ మీకు అందులో ఎన్ని 4 సెక్షన్స్ ఉండాలి. ఫస్ట్ సెక్షన్ మెంటల్ ఎబిలిటీ 25 మార్క్స్, అంటే మార్క్స్ అక్కడ మెన్షన్ చేయాలి, ప్రాక్టీస్ పేపర్. మెంటల్ ఎబిలిటీ సెక్షన్ ఉండాలి. నెక్స్ట్ ఈవీఎస్ సెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఒక్క సెక్షన్ ఉంటే ఏమవుతుంది మీకు, ఇది లేటెస్ట్ ఎడిషన్, ఇది లేదు, ఓన్లీ ఇవే ఉన్నాయి. సో అది లేటెస్ట్ సిలబస్ ప్రకారం ఆ బుక్ లేదు, ఒమిట్ చేసేసా 2027 ఉన్నా కూడా. ఓకే, సో మెంటల్ ఎబిలిటీ, ఈవీఎస్, మ్యాథ్స్, ఇంగ్లీష్, లాంగ్వేజ్, తెలుగు ఉంటే తెలుగు లాంగ్వేజ్, మొత్తం కలిపి 100 మార్క్స్ ఈ సెక్షన్స్ ఉండాలి ఆ బుక్. మరి అందుకు ఏ పబ్లికేషన్ ప్రిపేర్ చేయాలంటే మార్కెట్ లో చాలా పబ్లికేషన్స్ వస్తాయి, కానీ మనం టాప్ ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్స్ మీ జేఎన్యూలో సీట్ గ్రాప్ చేయాలన్నా, మీ అకాడమిక్ మ్యాథ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మీరు తీసుకోవాల్సిన బుక్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఇయర్ మీకు లభిస్తున్న వాటిని బెస్ట్ ఆప్షన్ వచ్చి అగర్వాల్ ఎగ్జామ్ కార్ట్ అని ఉంటుంది. ఎగ్జామ్ కార్ట్ నేను దీని యొక్క ఇమేజ్ అనే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూసుకోవచ్చు ఆ బుక్ ఎలా ఉంటుందని. ఆ బుక్ ఏం చేయాలి, మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు సార్ షాప్ లో తెచ్చుకుంటామంటే అడగండి, కానీ మోస్ట్లీ షాప్ లో ఈ పబ్లికేషన్స్ సెల్ చేయకపోవచ్చు. హైదరాబాద్ కానీ బెంగళూరు లాంటి సిటీస్ లో దొరుకుతాయి అనమాట. ఒకవేళ మీరు షాప్ లో తెప్పిస్తే తీసుకోవచ్చు, లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, దిస్ బుక్ ఈస్ గుడ్, స్టాండర్డ్ బాగుంటుంది, జేఎన్యూ సీట్ గ్రాప్ చేయడానికి.
సో అందులో ఏముంటుంది గైడ్ ప్లస్ ప్రాక్టీస్ బుక్ 450 రూపీస్ ఉంది, 430 to 450. ఇందులో ఏముంటుంది గైడ్ అంటే మీకు ప్రిపరేషన్ మెటీరియల్ అన్ని ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ తో పాటు ప్రాక్టీస్ బుక్ ఉంటుంది. అంటే మనకి మీకు సపరేట్ గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అది తెచ్చుకోవడం మళ్ళీ ప్రాక్టీస్ ఇంకో బుక్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ గైడ్ తో పాటు ప్రాక్టీస్ బుక్ రెండు కాంబో ఉంటుంది, అందుకే 450 రూపీస్ ఉంటుంది అరౌండ్ బుక్ ప్లస్ ప్రాక్టీస్ బుక్ ఉంటుంది. దాంతో పాటు మా డిజిటల్ మ్యాథ్స్ 19 ఛానల్ కూడా ఉంటుంది మీకు హెల్ప్ చేయడానికి. వీటిలో ఈ గైడ్ లో ఈ బుక్ లో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా స్క్రీన్ షాట్ వాట్సాప్ చేస్తే నేను నెక్స్ట్ డే క్లాస్ లో అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఈ బుక్ తీసుకోండి, అమౌంట్ 450 అయినా పర్లేదు, మీకు మొత్తం వచ్చేస్తుంది క్వశ్చన్స్ ప్లస్ ప్రాక్టీస్ సెట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి దిశ పబ్లికేషన్ బుక్ వచ్చేది, అది 300 to 350 బుక్ ఉంటుంది. ఒకవేళ ఇలాగే కాంబో తీసుకుంటే మేబీ 450 to 500 ఉంటుంది. కానీ ఇందులో లేటెస్ట్ ఎడిషన్ రాలేదు ఇంకా, మేబీ 1 week or 10 days లో వస్తుంది. 2027 ఎడిషన్ చూడండి, అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కనిపిస్తుంది. స్క్రీన్ షాట్ లో మీకు ఈ సెక్షన్స్ ఇలా కనిపిస్తే ఉంటే తీసుకోవచ్చు, లేదు ఓల్డ్ గా ఉంటే తీసుకోకండి, ఇంకా టైం పడుతుంది. అది అదేంతలో చూడండి ఓల్డ్ ఎడిషన్ ఉంది, లేటెస్ట్ ఎడిషన్ ఇంకా ఇవి చేంజెస్ రాలేదు, వస్తే ఇది కూడా చేయండి. కానీ యాజ్ ఆఫ్ నో మీకు మార్కెట్ లో ఇది దొరుకుతుంది, సో దీన్నే ప్రిఫర్ చేయండి. మీకు కావాలి చదువుకున్నారంటే ఇంకేం ఆలోచించకుండా ఈ పబ్లికేషన్ బుక్ తీసుకోండి. ఈ విల్ బి టాప్, మిగతా వాళ్ళకన్నా టాప్ ఉంటారు. ఈ రెండు కన్నా ఇది టాప్ బుక్, ఎందుకంటే దీని స్టాండర్డ్ ఎక్కువ, కొన్ని బిలో యావరేజ్ నుంచి టాప్ లెవెల్ హై ఐక్యూ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, పర్ఫెక్ట్ అయిపోతారు. సైనిక్ లెవెల్లో మ్యాథ్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. సో అందుకని ఇది ప్రిఫర్ చేయండి, ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మీరు బుక్స్ తీసుకోవచ్చు స్టూడెంట్స్. సో మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ బుక్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అడగాలనుకుంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంతటితో టుడే క్లాస్ ఇది మన ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ ఎండ్ అయిపోయింది. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఉంటే చెప్పాను కదా వాట్సాప్ లో స్క్రీన్ షాట్స్ పంపండి. మీ డౌట్స్ నెక్స్ట్ క్లాస్ సెషన్ లో క్లారిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు చెప్పినట్టుగా 7th క్లాస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మీ బ్యాచ్ అండ్ సిస్టర్ కి మీ స్కూల్ సీనియర్స్ ఎవరైతే 7th క్లాస్ చదువుతుందో వాళ్ళకు చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. థ్యాంక్ యూ.